ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జైల్లో ప్రమాదం. తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటని మనం వీడియో రూపంలో తెలుస్తాం. దాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో పాటు గైనిక్ సమస్యతో కూడా ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆమెను అధికారులు ఎయిమ్స్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా గత జూలైలోనే కవిత జ్వరంతో గొంతు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆమెను జైలు నుంచి ఎయిర్స్ అనగా దీనా దయార్ ఆసుపత్రికి తరలి చికిత్స అందించారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు. తాజాగా మరోసారి కవిత అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత సోదరుడు కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కవిత కేసు విచారణ నిన్న ఈ నెల 28కి కోర్టు వాయిదా వేసింది. బుధవారం కవితపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగా తీహార్ జైలు నుంచి కవితను అధికారులు వర్చువల్గా కోర్టులో అయితే హాజరుపరిచారనమాట. సో మొత్తం మీద అయితే ఒక్కసారిగా జైల్లో ఉండడంతో వైరల్ ఫీవర్